నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా రాజుపాలెం గ్రామంలో చెక్ డ్యాం, ఉపాధి హామీ పనులను పరిశీలించి కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యతను తనిఖీ చేసి హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న మామిడి తోటలో ఫ్రూట్ కవర్ విధానం అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత కుల్లూరులోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందుతున్న పోషకాహారం, విద్యార్థులు త్రాగుతున్న మంచినీటి నాణ్యతను పరిశీలించారు. వెలుగు శాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి ద్వారా ఏర్పాటు చేసిన పేపర్ ప్లేట్ తయారీ కేంద్రాన్ని పరిశీలించి అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి రక్త పరీక్షలు చేయించుకున్నారు. సచివాలయం వద్ద నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లేగదూడల అందాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే సచివాలయం ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలు, డంపింగ్ యార్డు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ టెస్టింగ్ ఇవన్నీ కూడా పరీక్షించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కూడా బాగానే ఉంది. అయితే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతోటి అందరూ కూడా వచ్చారు. ఈరోజు ఎక్కువ సమస్యలు ఏవైతే ఉంటాయో ఆయా డిపార్ట్మెంట్ కూడా ఎండార్చడం జరిగింది. అవన్నీ కూడా త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అదేవిధంగా ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా స్పందించి త్వరితగతిన సమస్యలన్నీ కూడా తీర్చాలనే కాన్సెప్ట్తో ఏ జిల్లాలో లేని విధంగా ఈరోజు మన జిల్లా కలెక్టరే ప్రారంభించారు. అయితే మనకి రాపూర్ జరిగింది, సైదాపురం జరిగింది, కలవాయి 3 మండలాలు వస్తాయి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి దగ్గర. 3 కూడా ఈ రోజుతో కంప్లీట్ అయినాయి. ఇదే విధంగా అన్ని నియోజకవర్గాలు చేయాలని కాన్సెప్ట్ పెట్టుకున్నారు. కాబట్టి ఎందుకంటే నేరుగా ఫీల్డ్కి వస్తే చాలా సమస్యలు కూడా తెలుస్తాయి. అవన్నీ కూడా పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పని ఒక పెద్ద గొప్ప మనసుతో మరి 7 గంటలుగా బయలుదేరి ఫీల్డ్కి రావడం, అన్ని చూడడం, ఈ విధంగా ప్రజలతో మమేకం అవడం, వాళ్ళ సమస్యలన్నీ వినడం. ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ మీద ఒకరుంటే ఒకరి పేరుతో పట్టా బుక్కులు ఉన్నాయి. అవన్నీ కూడా సరిచేసే విధంగా ఇప్పుడు అర్జీలు ఏవైతే ఇచ్చారో ప్రజలు అవన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడతారని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ గ్రామానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాజుపాలెనికి 30 లక్షల రూపాయలు రోడ్లకు ఇచ్చాం. కుల్లూరుకి ఒక 7 లక్షలు ఇచ్చాం. వెంకటరెడ్డిపల్లికి కూడా 5 లక్షలు ఇచ్చాం. మొత్తం 42 లక్షల రూపాయలు పనులకు ఇచ్చాం. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి 36 లక్షలు, ఎఫ్డిఆర్ వర్కులు 12 వర్కులు కలిసి 1,23 లక్షలు, అదేవిధంగా ఓఎండం వర్కులు 2.5 లక్ష, అదేవిధంగా RRR 6 వర్కులు కలిసి 69 లక్షలు, 6 కోట్లు మొత్తం టోటల్గా 6,80,00,000 రూపాయలు ఈ ఒక్క గ్రామానికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. గతంలో ఇలాంటి పనులు చేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా వెనకబడి ఉన్నాయి. ఎక్కడైతే వెనకబడ్డ ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా పరీక్షించి అక్కడ కావాల్సినటువంటి సమస్యలు రాసుకొని అవన్నీ కూడా ఈ ప్రభుత్వం పరిష్కారం చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ, తగ్గట్టు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఈ మంచి ప్రోగ్రాం పెట్టి ప్రజల్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో ఏ జిల్లాలో జరగని విధంగా ఈరోజు మన జిల్లాలో జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ, మరి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఆర్డీఓ గారు కానీ అదేవిధంగా అధికారులకు అందరికీ పత్రికలు అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాం. కుల్లూరు గ్రామంలో పల్లె వీక్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారితో పాటు పొద్దున 7:30కి ఇక్కడ రావడం జరిగింది. ముందుగా MGNRGS వర్క్ అంటే జల్ హారతి కింద ఇక్కడ ఒక చెక్ డ్యామ్ దగ్గర మంచి పని జరుగుతున్నాయి. దీనివల్ల చాలా మందికి లబ్ధి పొందడం జరుగుతుంది. అది నిరీక్షణ చేయడం జరిగింది. ఆ తర్వాత స్కూల్, అంగన్వాడీ, PSC సెంటర్, ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ని కూడా చూడడం జరిగింది. ఈ గ్రామంలో మంచిగా అంటే ఒక ఛాంపియన్ ఫార్మర్ అంటే నెల్లూరు జిల్లాలో ఒక ఛాంపియన్ ఫార్మర్ పేరు మీద స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఒక ఫార్మర్ ఈ మ్యాంగో కవర్స్ వాడుతున్నారు. దానివల్ల మిగతా ఫార్మర్స్ కంటే అతనికి కొంచెం ఎకరాకి 1.5 టన్ నుంచి 1 టన్ ఎక్స్ట్రా క్రాప్ వస్తున్నాయి. రేట్ కూడా కేజీకి 10 to 15 రూపీస్ అదనపుగా వస్తున్నాయి. ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంట్ అతను చేశారు.
అతని నుంచి మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలి, అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈ రీసర్వే టైంలో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. దీనివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. సో ఈ వినూత్నమైన ఆలోచనతో ఏం చేశామంటే ఆర్డీఓ గారు నిన్ననే, అంటే నేను ఈరోజు వస్తున్నాను కాబట్టి ఆర్డీఓ గారు నిన్న వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టేసి చాలా వరకు గ్రీవెన్సెస్ ముందే తీసుకున్నారు. దానివల్ల మనం ఈరోజు దీన్ని సాల్వ్ చేయగలిగాం. ఉదాహరణకి ఈరోజు 11 మందికి ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్న హౌస్ సైట్ పట్టా ఇవ్వడం జరిగింది. కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి, ఎందుకంటే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఫీల్డ్ మీద వేరే పర్సన్ ఉన్నారు, కాగితాలు వేరే పర్సన్ దగ్గర ఉంది. అట్లాంటి ఇష్యూస్లో అంటే గతంలో రీసర్వే లేకపోతే సర్వే చేయకుండా వాళ్ళకి పట్టా ఇవ్వడం జరిగింది, అది చూపించలేదు. అదే దీన్ని సమాధానం చేయాలంటే కొంత టైం పడుతుంది, కానీ మనం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన గ్రీవెన్స్ని ఒక స్పెషల్ టీం పెట్టి టైం బౌండ్ మేనర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఫీల్డ్ మీద ఉన్నారు, ఎవరు లోకల్ ఉన్నారు, ల్యాండ్లెస్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ కులం నుంచి ఉన్నారు, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ దగ్గర ఎంత భూమి ఉంది వాళ్ళకి పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఇది క్లియర్ కట్గా నేను కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడే అధికారికి చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇంకోటి సమస్య అంటే ఈ ఫేక్ రిజిస్ట్రేషన్స్. కొంతమంది ఇట్లాంటి ఫేక్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఫేక్ పట్టాలు, ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్నారు. సో నేను మీ ద్వారా వాళ్ళకి హెచ్చరిక ఇస్తున్నాము, ఇట్లాంటి ఇష్యూ ఈ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే మేము ఈ ల్యాండ్ ఇష్యూ సాల్వ్ చేయడానికి ఈ గవర్నమెంట్ చాలా ఫోకస్ పెడుతున్నారు. ఎవరైనా ఇట్లాంటి దొంగ పట్ల తయారు చేస్తున్నారంటే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటుంది. జస్ట్ ఊరికే కేసు కట్టడం కాకుండా వాళ్ళ మీద అవసరం ఉంటే పీడియాక్ట్ కూడా పెడతాం. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీస్ ల్యాండ్లెస్ ఫార్మర్స్ వాళ్ళకి భూమి లాగడం, వాళ్ళ మీద మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎఫ్ఎస్ఎల్ అంటే కొన్ని చోట్ల అంటే డిస్ట్రిక్ట్ జడ్జ్ గారితో కూడా మాట్లాడతాం. ఎందుకంటే కొన్ని కేసెస్ సివిల్ కేసెస్ ఉన్నాయి, వాళ్ళు కోర్టుకి ఆశ్రయాలు తీసుకుంటున్నారు. అక్కడే డిస్ట్రిక్ట్ జడ్జ్ గారిని కూడా రిక్వెస్ట్ చేసుకొని ఈ త్వరలోనే దీని మీద డిసిజన్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ కలువాయి ప్రాంతంలో ఎక్కువ ల్యాండ్ సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. దీనికి సమాధానం చేయాలంటే రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, సేమ్ టైంలో జ్యుడిషియరీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎవరు అర్హత ఉంది, ఎవరికి నిజంగానే వాళ్ళు పట్టా ఉంది, ఎవరికి నిజంగానే గవర్నమెంట్ వాళ్ళకి పట్టా ఇచ్చారు, వాళ్ళకి న్యాయం జరగాలి అన్నట్టుగా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు ఈరోజు మన అగ్రికల్చర్ సంబంధించిన కొన్ని ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఈసారి యానిమల్ హస్బెండరీ సంబంధించిన కూడా ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టారు, చాలా నచ్చింది. మిగతా చోట్ల కూడా అలాగే యానిమల్ హస్బెండరీ కూడా పెట్టాలి ఈ ప్రోగ్రామ్స్ అనేది కోరుతున్నాము. ఓవరాల్గా ఇప్పుడు వెంకటగిరి కాన్స్టిట్యున్సీ సంబంధించిన 3 మండలాలు క్లియర్ చేసాము. చాలా గ్రీవెన్సెస్ వచ్చినాయి, రాపూర్లో చాలా వచ్చినాయి, సైదాపురంలో వచ్చినాయి, ఇప్పుడు కలువాయిలో ఇంకా ఎక్కువ వచ్చినాయి. ఇవన్నీ గ్రీవెన్సెస్కి మనం ఒక స్పెషల్ పోర్టల్ కూడా తయారు చేసాము. ఇక్కడే వచ్చిన ప్రతి గ్రీవెన్స్కి ఒక యూనిక్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే 30 రోజులు ఆ గ్రీవెన్సెస్ సాల్వ్ అయినట్టుగా నేను పర్సనల్గా మానిటర్ చేయడం జరుగుతున్నాయి. కొన్ని నేను చేయగలుగుతాను, కొన్ని చేయలేము. ఏది చేయలేము అది కూడా కొన్ని కోర్టు కేసెస్ ఉండవచ్చు, ఏదో ఉండవచ్చు, అది కూడా ఆ అర్జీదారికి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎలా చేయాలి అది కూడా అతనికి చెప్పడం జరుగుతుంది. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.